సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన గేమ్ చేంజర్ అంటే మీరేమంటారు? చంద్రబాబు కూడా ఆయన ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారికి బలం సరిపోక, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బలం సరిపోక బీజేపీని జనసేనని కలుపుకొని గెలిచాడు. నా ఉద్దేశంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ అన్నారో, 21 సీట్లతోటి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ పవర్లోకి రాలేదు. కాకపోతే ఈ మిగిలిన సీట్లన్నీ రావడానికి కారణం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకపోతే అఫీషియల్ గా చాలా సార్లు చెప్పారు, జగన్ ఎదుర్కోవాలంటే మేము పొత్తు ఉండాల్సిందే. పవన్ కళ్యాణ్ లేకపోతే, పవన్ కళ్యాణ్ బీజేపీ లేకపోతే చంద్రబాబు నాయుడు అతని జీవితంలో జగన్మోహన్ రెడ్డిని కొట్టలేదు. మీ పార్టీ వాళ్ళు కూడా ఆరోపించింది కూడా అదే కదా, మీరు సింగిల్ గా పోటీ చేయండి అంటే వాళ్ళు సింగిల్ గా పోటీ చేస్తే ఓడిపోతారు కాబట్టి మీకు తెలుసు కాబట్టి మీరు ఎంతసేపు వాళ్ళతో మీరు అన్నారు. వాళ్ళు సింగిల్ గా పోటీ చేయలేరు, సింగిల్ గా పోటీ చేసినా గెలవలేరు. ఆ 3 పార్టీలు ఎవరు సింగిల్ గా చేసినా గెలవలేరు. ఇప్పుడు కూడా మేము ఓడిపోయేవాళ్ళం కాదు, మాకున్న చిన్న చిన్న పొరపాట్ల వల్ల మేము ఓడిపోయాం తప్ప, అది మేము తీసుకున్న పొరపాట్ల వల్ల తప్ప, లేకపోతే అసలు మేము ఓడిపోయేవాళ్ళం కాదు. సార్ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అంటే మీరందరూ మీ పార్టీకి సంబంధించిన క్యాడర్ మొత్తం కూర్చొని కొంత అనాలిసిస్ అయితే చేసుకుని ఉంటారు. అంటే ఎందుకు ఓడిపోయి ఇంత మంచి చేసినా కూడా చాలామంది ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళే కొంతమంది బయటకు వచ్చి జోగి రమేష్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, ఈ మంత్రుల వల్ల అసలు ఉపయోగం లేదు, ఈ మంత్రులు మాట్లాడిన అసభ్యకరమైన మాటల వల్లే ప్రజలు చాలా డెప్త్గా వెళ్ళి వీళ్ళేం భాషలో మాట్లాడుతున్నారు ఒక మంత్రి స్థానంలో ఉండి అని చెప్పి ఇలా కామన్ మ్యాన్స్ ఆలోచన చేశారు. మీ పార్టీ వాళ్ళు కూడా బహిరంగంగానే చెప్పారు. ఇదేమైనా కొంత మైనస్ అయి ఉండొచ్చా మీ పార్టీకి? అంటే ఓడిపోయేంత మైనస్ కాదండి ఇది. అంటే జనరల్గా రాజకీయంలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తారు, కానీ వ్యక్తిగతంగా ఎప్పుడైతే టార్గెట్ చేశారో అది వాళ్ళు చేసినా మనం చేసినాం. సో మా వాళ్ళు మాట్లాడారని చెప్తున్నారు, మా వాళ్ళకన్నా ముందు వాళ్ళే మాట్లాడారు. వాళ్ళు మాట్లాడింది వెలుగులోకి రాలేదు, మేము మాట్లాడింది వెలుగులోకి వచ్చింది. సో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు అటాక్ చేసినప్పటికీ కూడా, మా పర్సనల్ లైఫ్స్ గురించి వ్యక్తిగతంగా చేసినప్పటికీ కూడా మేము మాట్లాడిందే రిసీవింగ్ ఎండ్లో ఉంది వాళ్ళకి. సో మీడియాలో ఎక్కువ ప్రొజెక్ట్ చేయగలిగారు. అమ్మో కొడాలని ఇలా మాట్లాడుతున్నాడు, అమ్మో రమేష్ అని ఇలా మాట్లాడుతున్నాడు, వీళ్ళందరినీ కూడా ప్రొజెక్ట్ చేశారు. సో ఇట్ మే బీ వన్ ఆఫ్ ది రీజన్. కాకపోతే దిస్ ఇస్ నాట్ ద రీజన్ ఫర్ డిఫీటింగ్. మేబీ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్ అయి ఉండొచ్చు. కామన్ మ్యాన్ ఏంటి, ఈ భాష ఏంటి అని ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా అలాగే మాట్లాడారు, వాళ్ళు కూడా దీనికన్నా ఘోరంగా మాట్లాడారు. నిండు సభలో ఏ విధంగా మాట్లాడాడో మా అందరికీ తెలుసు, అందరికీ కూడా. బిఫోర్ లాస్ట్ టైం అయితే దేవుని కాదు, ఇది బోండా ఉమా గారు అయితే చాలా ఘోరంగా మాట్లాడారు. అదేవిధంగా ఇప్పుడు ఒక ఆయన ఉంటారు ఎమ్మెల్సీ గారు, ఎక్స్ఎమ్మెల్సీ, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ విజయవాడ, ఆయన ఇప్పుడు కూడా మాట్లాడుతుంటాడు, ఈరోజు కూడా మాట్లాడుతుంటాడు. నాకు అనిపిస్తుంది ఈ కల్చర్ మంచిది కాదు, ఈ మాట్లాడే తీరు మంచిది కాదు. అది ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే. బుద్ధ వెంకన్న గారు సో అనవసరంగా మాట్లాడుతుంటారు. అనవసరంగా ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది, కొంతమంది ఏంటంటే దే ఆల్వేస్ వాంటెడ్ టు బి ఇన్ లైమ్ లైట్. ఏం మాట్లాడితే వస్తుంది, సబ్జెక్ట్ మాట్లాడరు కొంతమంది ఏంటంటే బూతులు తిడితే మాట్లాడతారు, హైలైట్ అవుతుంది. మీడియా కూడా అలాగే ప్రొజెక్ట్ చేస్తుంది. ఎవరైతే బూతులు తిడతారో అతను పెద్ద హీరోగా చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా రాంగ్ పర్సెప్షను. కానీ కల్చర్ మారాలి, పొలిటికల్ కల్చర్ మారాలి. ఇలా ఇది కరెక్ట్ కాదు. సో మా వాళ్ళు మాట్లాడారంటే అంతే కదా, మాట్లాడబట్టే కదా మీరు మాట చెప్తున్నారు, లేకపోతే మీరు చెప్పరు కదా. మీరు కూడా ఏం చెప్తున్నారు, కామన్ మ్యాన్ కూడా చాలామంది మాట్లాడారని అంటారు. సో అది మేము కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనుకున్నాం. మా ఇంటర్నల్ డిస్కషన్లో కూడా ఇలా మాట్లాడకూడదని నేను డిసైడ్ అయ్యారు. తెలుసుకున్నారంటే ఇట్లా ఇది కూడా మనకు ఒక వాళ్ళు మాట్లాడినా సరే మనం మాట్లాడకూడదని. సార్ ఫైనల్గా నా ఫైనల్ ప్రశ్న, సార్ మీరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు, అంటే మీ ప్రతిపక్షంలో అప్పుడు ఉన్న ఆవిడ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు తంగిరాల సౌమ్య ఎవరైతే ఉన్నారో ఆవిడ మీ సామాజిక వర్గం అని కూడా ఆలోచన చేయకుండా కొంత మీరు ఆవిడ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి 2-3 మాటలు అన్నారు. తమ్ముడిని పంపించేసావు, నీ చెల్లిని పంపించేసావు అని. అంటే రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు, కానీ అంత వ్యక్తిగతంగా వెళ్ళి ఆవిడని అట్లాగా ఇబ్బంది పెట్టే ప్రెస్ మీట్లు పెట్టారు మీరు, అది మంచిదేని అంటారు మీరు? ఆవిడ మాట్లాడేది కూడా ఒకసారి మీరు రివైండ్ చేసుకుంటారా? ఆవిడ మా గురించి ఏం మాట్లాడాడు, ఆవిడ మా అన్నది నాన్న గురించి ఏ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మా ఇద్దరిది,
ఏ విధంగా మమ్మల్ని అనరాని మాట్లాడినారనేది జస్ట్ బీయింగ్ ఏ లేడీ, ఆ లేడీ ఉన్న అడ్వాంటేజ్ తోటి ఆవిడ ఏం మాట్లాడారు. సో నేను ఏదన్నా ఆడదానం కాబట్టి నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది. అదే వాళ్ళు నా మీద అటాక్ చేస్తే కనుక స్త్రీ గురించి మాట్లాడారని చెప్పి అది ఒక ట్యాగ్ తోటి ఒక కార్డు. సో ఒక వన్ కార్డు ఏంటంటే స్త్రీ అనే ఒక కార్డు, రెండో కార్డు ఏంటంటే ఎస్సీ అనే ఒక కార్డు. సో ఇలాగే మేము ఎస్సీలు కాబట్టి ఆ కార్డు చెల్లలేదు అనుకోండి. సో ఆవిడ మా మీద ఏ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారనేది, సో దానికి 2-3 ఉదాహరణలు చెప్తారు. సో ఆవిడ మేము అధికారంలో ఉన్నప్పుడు ఆవిడ మమ్మల్ని వసూలు ప్రదర్శన, లేకపోతే వసూలు ప్రదర్శన, లేకపోతే రౌడీ ప్రదర్శన, లేకపోతే రకరకాలుగా మాట్లాడేవారు. మేమిద్దరం కూడా మాకంటే పొలిటికల్ ఎఫిలియేషన్ ఉన్న ఫ్యామిలీస్ కాదు ఆవిడలాగా. ఆవిడ ఇంకా చెప్పాలంటే ఆవిడ చాలా బ్లెస్డ్ లేడీ. నాకు అది తెలియదు కానీ షీఈస్ బ్లెస్డ్. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే కూతురుగా వచ్చారు. మా ఫాదర్ ఎమ్మెల్యే ఏం కాదు, మా ఇంట్లో ఎవరో కూడా పొలిటికల్ అఫిలియేషన్. సో మేము కష్టపడి పాలిటిక్స్లోకి వచ్చాం. మేము వచ్చిన తర్వాత మమ్మల్ని ఇలాగ వసూలు బ్రదర్స్ అని చెప్పి మా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఒక రౌడీ బ్రదర్స్ కన్నా, లేకపోతే ఒక గుండా బ్రదర్స్ అని చెప్పు, లేకపోతే రకరకాలుగా మాట్లాడేవారు. సో మాట్లాడే క్రమంలో మేము చాలాసార్లు 100 సార్లు అడిగాం. సరే మమ్మల్ని వసూలు బ్రదర్స్ అంటున్నారు కదా, మేము ఎవరి దగ్గర వసూలు చేసాం ఒక్కరిని చూపించండి, ఎవరి చేత చెప్పించండి, మేము ఎవరి దగ్గర దోపిడీ చేసాం, ఎవరి దగ్గర డబ్బులు తిన్నాం, లేకపోతే ఎవరిని మోసం చేసాం, ఎవడు పొట్టగొట్టాం, ఎవరన్నా ఒకరితో చెప్పించడం మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం అని చెప్పి మేము శివాలయాన్ని ప్రమాణం చేస్తాం, లేకపోతే మా పిల్లలు ప్రమాణం చేస్తాం. ఇన్ని చెప్పినప్పటికీ కూడా ఆవిడ ఏం మాట్లాడేవారు, పిల్లల మీద ప్రమాణం చేస్తారా, మీకు బుద్ధి ఉందా అసలు, లేకపోతే పిల్లలంటే దేవుళ్ళు అని ఒకటి, శివాలయం వస్తే మీకు శివాలయాన్ని దానికి వాడుకుంటారా, శివుణ్ణి దానికోసం వాడుకుంటారా అని ఇంకోటి, రకరకాలుగా ఎస్కేప్ అయ్యేవారు తప్ప ఎప్పుడూ కూడా షీ నెవర్ కమ్ ఫర్ టు టేక్ ద ఛాలెంజ్. సో అదొకటి. రెండవది ఎంతకన్నా ఘోరం ఏంటంటే మా బ్రదరు డాక్టరు, చాలా 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 ఫేమస్ డాక్టర్ అయినా. డాక్టర్ గారు ఒకసారి హాస్పిటల్లో సిపిఆర్ చేస్తూ ఒక పేషెంట్ని బతికించే క్రమంలో ఆవిడ ఒక వల్గర్ కామెంట్ చేశారు సౌమ్య గారు. ఏంటి, డాక్టర్ బాగా నటిస్తున్నాడు అని చెప్పి, పేషెంట్ని బ్రతికించే క్రమం బాగా నటిస్తున్నాడు అని. అలాగే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.